అవుతుందండి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చాలా మంది గతాన్నే పట్టుకుని ఉన్నారు. గతాన్నే పట్టుకుంటూ అయ్యో అది చేసి ఉండకపోతే, అది జరిగి ఉండకపోతే, అది అయ్యి ఉండకపోతే, అయిపోయింది కదా అయిపోయింది, విడిచిపెట్టి దేవుడి దగ్గర రా, కొత్త జీవితాన్ని ఇస్తాడు. ఇంకా అది అయ్యి ఉండకపోతే, అది అయ్యి ఉండకపోతే నేర్పించాడు. పాఠాలు నేర్చుకో. తప్పిపోయిన ఒకవాడు తప్పిపోయి వచ్చాడు కాబట్టి ఇంకా బెటర్. ఎప్పటికి పోవడం. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఆపలే, పోరా పో 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 పో, నువ్వు వస్తావునో తెలిసి నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నా. ఎందుకంటే నేను లేకపోతే నువ్వు బ్రతకలేవు, నువ్వు తిరిగి రావాల్సిందే. నీ రాక ఒకరికి ఎదురు చూస్తున్నా. అసలు బిడ్డ తప్పిపోకుండా ఇంట్లో కూర్చున్నాడు అంటే ఎలా ఉండేవాడు? పెద్ద కొడుకులాగా ఉండేవాడు, ఇంకా ఓవర్గా ఉండేవాడు. తప్పిపోయిన కుమారుడు తప్పిపు బుద్ధి తెచ్చుకుని వచ్చాడు. పెద్ద కుమారుడు నాకేమిచ్చావు, నాకేం చేసావు, నేను కూడా తప్పాడు, ఇంట్లోనే ఉన్నాడు కదా. కానీ దెబ్బలు తెచ్చుకుని ఉన్న వాడి జీవితం వేరేలాగా ఉంటుంది. ఈరోజు మేము మీకు చెప్పదలుచుకున్న, దేవుడు చెప్పదలుచుకున్న మాట ఒకటే. నీ జీవితంలో జరిగిన నష్టాలు ఉండొచ్చు, పడిన కార్యాలు ఉండొచ్చు, కలిగిన ఆపదలు ఉండొచ్చు. నీ